మరణం తర్వాత కూడా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని నిరూపించింది ఆ కుటుంబం. సుమారు 75 సంవత్సరాల వయసు కలిగిన పుణ్యమూర్తి సాంబశివరావు కన్నుమూసిన వేళ ఆయన కుమారులు తీసుకున్న మహోన్నత నిర్ణయం అంధకారంలో ఉన్న ఇద్దరి జీవితాల్లో నూతన కాంతులు నింపింది. తండ్రి మరణానంతరం నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆ కుటుంబ సేవా నిరతిపై ప్రత్యేక కథనం. సమాజంలో మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు పుణ్యమూర్తి సాంబశివరావు కుటుంబ సభ్యులు. 75 ఏళ్ల సాంబశివరావు మరణించగానే ఆయన కుమారులు శ్రీకాంత్, శంకర్, చంద్రమోహన్లు దుఃఖాన్ని దిగమింగి తండ్రి నేత్రాలను దానం చేయాలని సంకల్పించారు. వెంటనే ఈ విషయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ కండే ఆనంద్ గురూజీకి తెలియజేశారు. సమాచారం అందుకున్న ఆనంద్ గురూజీ తక్షణమే స్పందించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ చొరవతో కర్నూలు ఐ బ్యాంకు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టెక్నీషియన్ ప్రదీప్ నేతృత్వంలో సాంబశివరావు నేత్రాలను అత్యంత భద్రంగా సేకరించి తదుపరి చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించారు. ఈరోజు పుణ్యమూర్తి సాంబశివరావు గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చిన మా యోగా సభ్యులు పుణ్యమూర్తి శ్రీకాంత్ గారు, చంద్రమోహన్ గారు, అలాగే వాళ్ళ బాబాయ్ గారి కుమారుడు శంకర్, వీరందరూ మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు, మేము నేత్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని నాకు తెలపడంతో నేను ఈ విషయాన్ని మా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారికి తెలపగా వారు కర్నూలు ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్ గారికి తెలియజేయగా వారు వెంటబడి వచ్చి ఈరోజు స్పందించి నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పంపి అక్కడ కళ్ళు లేని వారికి ఇద్దరికి నేత్రాలను అమర్చడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పుణ్యమూర్తి సాంబశివరావు గారిని ఆదర్శంగా తీసుకొని చనిపోయిన తర్వాత నేత్రాలను ఇచ్చేదానికి ముందుకు రావాలని, అలాగే అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్ చేసేదానికి కూడా ముందుకు రావాలని కోరుచున్నాను. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోయేది. ఒకప్పుడు చనిపోయిన తర్వాత మానవుని శరీరం ఏవిటికి పనికిరాదనేవాళ్ళు, కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనము 6 మందికి 7 మందికి మనం అవయవదానం చేసి అందరిలో కూడా మనం జీవించి ఉండే విధంగా అనేక సదుపాయాలు వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేసి ముందుకు వచ్చి సాంబశివరావుని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే వీరి తండ్రి గారు చనిపోయిన ఆ బాధలో ఉండి కూడా మా తండ్రి గారి నేత్రాలు ఇంకొకరికి ఉపయోగపడాలి, మా తండ్రి గారు కాలమైనా కానీ ఇద్దరిలో మా తండ్రిని చూసుకోవాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ముందుకొచ్చిన శంకర్కు, అలాగే చంద్రమోహన్ గారికి, శ్రీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.